దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. మీకు బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్న వీడియో బేతంచెర్ల గ్రామంలోని ప్రముఖ శ్రీ మాధవ చెన్నకేశవ ఆంజనేయ గట్ల నరసింహస్వామి టెంపుల్. చాలా పవిత్రమైన టెంపుల్. ఈ గుళ్ళో సరే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గుడి సరే దాతలతో అందరితో సహకరిస్తూ గుడి కట్టారు. ప్రభుత్వము ధూపదీప నైవేద్య స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్ ఏర్పాటు చేసింది. సరే ఆ అర్చకుల వారికి సహకారం ఉంటుంది, ఒక చేదోడు వాదోడు ఉంటుంది. ఆ అర్చకుల వారికి ధూపదీప నైవేద్యం కింద మీరు శాంక్షన్ చేయండి అని చెప్పి అడిగితే సరే ధర్మం అడగడం బ్రాహ్మణ ధర్మము. సరే వాళ్ళు సహకరించి ఆ ఎండోమెంట్ వాళ్ళు కానీ ఈవో కానీ కమిషనర్ కానీ మొత్తం దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఎవరున్నా వాళ్ళందరూ బాధ్యత. సో ఈ ధూపదీప నైవేద్యం కింద అడిగితే గౌరవ అధికారులు, విశిష్టమైన అధికారులు, చాలా పద్ధతి, క్రమశిక్షణ, నీతి, నిజాయితీ. పాపం శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత చెప్తే ఆ భగవద్గీతను అనుసరిస్తూ సమాజానికి భగవద్గీత చెప్తూ చాలా ఉన్నతమైన వ్యక్తులుగా బతుకుతున్న వాళ్ళు ప్రజాసేవకులు, ప్రభుత్వ సేవకులు అని చెప్పుకునేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు. సో ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలు ఏం చెప్పినారు, అయా వర్తించదు, చట్ట వ్యతిరేకము, చట్టపరిధి అది అని చెప్పి చట్టం చెప్పుకుంటూ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. దీని పక్కనే ఇంకో బిల్డింగ్ కూడా ఈ వీడియోలో కనపడుతుంది. ఆ వీడియో ప్రభుత్వ అనుమతులు లేకుండా కడుతున్నారు. చూడండి, ఒక బ్రాహ్మడు, ఒక అర్చకుల వారు, బ్రాహ్మడు, పురోహితుడు, పౌరోహితుడు పురాన్ని హితం కోరుతాడు, పౌరుడి హితం కోరుతాడు. సో ఒక బ్రాహ్మణునికి అర్చకత్వం రీత్యా, సనాతన ధర్మరీత్యా పుట్టుకతో వచ్చిన హక్కు బ్రాహ్మణత్వం అనేది. సరే మిగతా వ్యర్థమైన మాటలు వద్దు, ఎందుకు వద్దంటే మరి ట్రాక్ డైవర్ట్ అవుతుంది. సో హక్కు బ్రాహ్మణునికి హక్కు కాబట్టి అయ్యా ప్రభుత్వం ఇస్తుంది. ఆ ప్రభుత్వం ఇచ్చేది కూడా ధూపదీప నైవేద్యం స్కీమ్ వచ్చేసి ఎండోమెంట్ డిపార్ట్మెంటే ఇస్తుంది. ఆ ఎండోమెంట్కి ఆదాయం కూడా దేవాలయాల దగ్గర నుంచి వస్తుంది. ఆ దేవాలయాలకు కూడా డబ్బులు ఎవరు ఇస్తారంటే హిందూ సాంప్రదాయము, హిందూ వ్యవహారంలో ఉన్న వాళ్ళు ఇస్తారు, హిందూ సాంప్రదాయం వాళ్ళు ఇస్తారు. సో కాబట్టి మీరు ఇవ్వండి అని చెప్పి అడిగితే చట్టం చెప్పారు. ఈరోజు గ్రౌండ్ ఫ్లోర్ వరకే ప్రభుత్వం 1,50,00,000 రూపాయల ఫండ్ రిలీజ్ చేసింది. చూడండి, ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ లేవు, ఎస్టిమేషన్ లేదు, ఏమి లేదు, ఫండ్ ఇచ్చారు, కడుతున్నారు. దానిపైన అప్స్టైర్ కూడా కడుతున్నారు, అప్స్టైర్కి కూడా అనుమతులు లేవు, వితౌట్ పర్మిషన్స్ కింద కడుతున్నారు. పైన ఆ బిల్డింగ్కు పార్కింగ్ చూపట్లేదు, పార్కింగ్ ప్లేస్ చూపలేదు, ఓపెన్ ప్లేస్ చూపలేదు. నిబంధనలు అడిగితే సరే నిష్ఠురాలు, కోపతాపాలు సహజం. ఎందుకంటే మేము తప్పు చేస్తామో మీరేం మాట్లాడొద్దండి, మీరు తప్పు చేయకుండా ఉండండి, మేము తప్పు చేస్తున్నా మమ్మల్ని గౌరవించండి, ఎందుకంటే డబ్బు ఉంది కదా. సో మమ్మల్ని ఏమనకూడదు అనే భావన ఉన్న వ్యక్తులకు ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చేసరికి చట్టము, వ్యవహారము, ఆచారము, శాస్త్రము అన్నీ గుర్తుకొచ్చినప్పుడు మరి ఏం అందని చెప్పి ఈరోజు ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. సో దీని మీద చర్చ జరగాలి. ఆ ధూపదీప నైవేద్యం ఖచ్చితంగా శాంక్షన్ కావాలి. చట్టం ప్రభుత్వం ఇస్తుంది, ప్రభుత్వ ప్రకారం నిబంధనల ప్రకారంగా నడుచుకోవాలి కాబట్టి జరగాలి అని చెప్పి కోరుతా ఉన్నాము. సో దీని మీద అందరూ అధికారులు స్పందిస్తారు, సమాజం కూడా స్పందిస్తామని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. సో లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుజనో భవంతు, సుజనే సుఖినో భవంతు.